హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. యూఆర్ఎస్ రెడ్డిఫైడ్. ఈరోజు మనం చెప్పబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి ఫోటోస్ ఎడిటింగ్ సంబంధించే ది బెస్ట్ యాప్స్ అనమాట. అవి కూడా టాప్ 5 యాప్స్. అది కూడా మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫోటోస్ ఎడిటింగ్ కి సంబంధించేది అనమాట. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మా ఛానల్ ఎవరైనా సరే మీరు కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకోవడం వల్ల మీకు మన ఛానల్ ఏ ఒక్క పోస్ట్ చేసే ఒక వీడియో చేసే మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది, మీరు ముందుగా చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ఫస్ట్ యాప్ వచ్చేసి గూగుల్ ఫొటోస్. ఎస్, గూగుల్ ఫొటోస్ ఓన్లీ. మీ ప్రతి ఒక్క మొబైల్లో మీకు ఆల్రెడీ గూగుల్ ఫొటోస్ అనేది 99.9% అనేది గూగుల్ ఫొటోస్ యాప్ అనేది మీకు ఇచ్చే ఉంటుంది. ఆ గూగుల్ ఫొటోస్ లో మీరు మీకు నచ్చినట్టు మీ యొక్క ఫోటోని నార్మల్ ఫోటో, సినిమాటిక్ ఫొటోస్ లాగా సింపుల్ గా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ గూగుల్ ఫొటోస్ లో మీరు ఏం లేదు, సింపుల్ గా గూగుల్ ఫొటోస్ లో మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో మీద క్లిక్ చేయండి. అక్కడ కింద ఎడిట్ అనే ఆప్షన్ మీకు చూపిస్తుంది కదా, ఆ ఎడిట్ ఆప్షన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. అప్పుడు మీకు వచ్చేసి కొన్ని ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి అనమాట. ఒక 2-3 సెకండ్స్ అనేవి మీకు ప్రాసెసింగ్ అవుతుంది. తర్వాత మీకు ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి అనమాట. అక్కడ మీరు బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా ఒక ఫోటోలో అన్వాంటెడ్ టిక్స్ పడి ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ ఎవరైనా వ్యక్తులు కానీ ఏదైనా మీకు అవి నచ్చలేదు బ్యాక్గ్రౌండ్ లో, ఈజీగా ఎరేజర్ తో అక్కడ ఉన్న ఎరేజర్ తో రిమూవ్ చేసుకోవచ్చు. క్రోమా కీ కూడా ఉంటుంది అనమాట. మీ యొక్క ఫోటో డల్ గా ఉంటుంది అంటే లో లైట్ లో తీసుకొని ఉంటారు కదా, లో లైట్ ని డార్క్ లైట్ లోకి తీసుకోవచ్చు, డార్క్ లైట్ ని లో లైట్ లోకి కూడా తీసుకోవచ్చు అనమాట. ఒక అప్లికేషన్ లో అనమాట. ఇది వచ్చేసి గూగుల్ ఫొటోస్ లో నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ ఉన్నాయి అనమాట. ప్రతి ఒక్క ఫీచర్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ప్రతి ఒక్క ఫిల్టర్ ని, ప్రతి ఒక్క ఫీచర్స్ ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా. అది కూడా మీకు నచ్చినట్టుగా మీరు ఎట్లా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మీరు చెప్పాలంటే దీంతో మీకు వచ్చేసి కొత్తగా సపోజ్ కొన్ని ఫొటోస్ అనేవి మనకి డార్క్ గా పడతాయి కదా, లైటింగ్ ఉన్నా కూడా, అలాంటప్పుడు లైటింగ్ ని తగ్గించి మిమ్మల్ని హైలైట్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేస్తుంది, బ్లర్ చేసి మిమ్మల్ని హైలైట్ చేసేలా కూడా చేస్తుంది అనమాట. ఫొటోస్ ఒకటే కాదు గూగుల్ ఫొటోస్ యాప్ అనేది. మీకు వీడియోస్ లో కూడా మీరు వచ్చేసి ఏదైనా సరే వీడియో మీకు లైటింగ్ అనేది సరిత లేదు, మీకు ఫోకస్ అనేది సరిత లేదు కదా, ఫోకస్ తెచ్చుకోవచ్చు ఒకటేసారి మీరు. నేనైతే మన ఛానల్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేశానో స్టార్టింగ్ ఒక 5 to 10 వీడియోస్, ఆ ప్రతి ఒక్క వీడియోస్ నేను వచ్చేసి గూగుల్ ఫొటోస్ లో ఎడిట్ చేశాను అనమాట. ఇంక్లూడింగ్ షార్ట్ వీడియోస్ ఇంక్లూడింగ్ ప్రతి ఒక్క వీడియోస్ నేను అనేది గూగుల్ ఫొటోస్ ఎడిట్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను చాలా అప్లికేషన్స్ వాడుతున్నాను అనమాట. ఫిల్మోరా కానీ, క్యాప్ కట్ కానీ, ఇలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి అనమాట. ఇన్ని నేను వాడుతున్నాను. మీకు దాని గురించి ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను అనమాట. ఓకేనా. ఇంకా సెకండ్ అప్లికేషన్ వచ్చేసి రెమినీ యాప్. ఇది రెమినీ యాప్. ఈ యొక్క రెమినీ యాప్ లో మీరు వచ్చేసి మీ యొక్క ఫోటో డార్క్ నల్లగా ఉన్నా సరే మీరు తెల్లగా అవుతారన్నమాట. ఈ యొక్క యాప్ లో ఏమంటే ఈ యొక్క యాప్ లో మనకు ఒక డిసడ్వాంటేజ్ అనేది ఒకటి ఉందన్నమాట. అది వచ్చేసి యాడ్స్. మీరు యాప్ ఓపెన్ చేస్తానే యాడ్స్ వస్తాయి, ఫోటో క్లిక్ చేస్తానే యాడ్స్ వస్తాయి, ఫోటో మీరు డౌన్లోడ్ చేసుకోవాలనే యాడ్లు వస్తాయి అనమాట. యాడ్ల మీద యాడ్లు వస్తూనే ఉంటాయి అనమాట. కానీ ఫ్రీ. ఇది మీకు అమౌంట్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే అమౌంట్ మీకు యాడ్స్ అనేవి రావు అనమాట సింపుల్ గా. కానీ ఇప్పుడు ఆ ఒక యాడ్స్ ని కూడా రెడ్యూస్ చేయని కొన్ని సెట్టింగ్స్ అనేవి ఆన్ చేసుకోవాలన్నమాట. మనం వచ్చేసి మన ఒక మొబైల్లో దానికి వచ్చేసి చాలా మంది మీకు ఆల్రెడీ యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకొని ఉంటారు అనమాట. మీరు అక్కడ వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడైతే మనం దాని గురించి చెప్పడం లేదు. యాప్స్ రివ్యూ అనేది అనమాట. ఏ యాప్ ఎందుకు పనిచేస్తుంది, మీకు ఒక ఫొటోస్ కి ఇది యూజ్ అవుతుందా కాదని నేను మీకు జస్ట్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. ఓకేనా ఫ్రెండ్స్. ఈ యొక్క రెమినీ యాప్ లో మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ ని మీరు ఏదైనా సపోజ్ మీరు ఒక చెట్ల దగ్గర ఫోటోలు దిగింటారు, చెట్ల దగ్గర మీకు అనేది ఒక లైటింగ్ ఉండదు కదా, అలాంటప్పుడు మీ యొక్క గ్రీనరీని బ్యాక్ సైడ్ గ్రీనరీని గ్రీన్ కలర్ ని ఇంక్రీజ్ చేయొచ్చు. మీ యొక్క ఫేస్ అనేది డార్క్ గా ఉంటుంది, నల్లగా ఉండింటారు కొంతమంది, వాళ్ళని తెల్లగా బాగా బ్యూటిఫుల్ గా తెల్లగా కూడా చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఇట్లా తెల్లగా నీట్ గా ఫేస్ అనే క్లారిటీ మీకు కలిగినప్పుడు మీకు 4K DSLR లో మీరు ఫోటో ఎత్తుకునేట్టు క్లారిటీ వస్తుంది అనమాట ఈ యొక్క అప్లికేషన్ లో. ఓకేనా ఫ్రెండ్స్. ఇది గూగుల్ ప్లే స్టోర్ లో కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. గూగుల్ ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉంటుంది, యాప్ స్టోర్ లో అవైలబుల్ కూడా ఉంటుంది. ఎక్కడైనా ఫ్రీగా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేది
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫ్రీగా ఫొటోస్ ని ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది చాలా మందికి తెలిసే ఉండి ఉంటుంది కూడా. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ నెంబర్ 3 వచ్చేసి ఇది నెంబర్ 3 ఇది వచ్చేసి స్నాప్సీడ్. స్నాప్చాట్ కాదు, స్నాప్ సీడ్ అనమాట. SNAPSEED స్నాప్ సీడ్, నాట్ స్నాప్చాట్. ఇది వచ్చేసి మీకు గూగుల్ ప్లే స్టోర్ అవైలబుల్ గా ఉందన్నమాట. ప్రజెంట్ వచ్చేది యాప్ స్టోర్ ఏమో మరి తెలియదు, నేనైతే గూగుల్ ప్లే స్టోర్ లో చెక్ ఇన్ చేశాను అనమాట. అవైలబుల్ గా ఉంది. దీంతో మీ యొక్క బ్యాక్గ్రౌండ్, మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ ని చేంజ్ చేసుకోవచ్చు, మీకు నచ్చినది మీరు పెట్టుకోవచ్చు. అలాగే మీ యొక్క ఫోటోలో మీకు అన్వాంటెడ్ థింగ్స్ ఏదైనా సరే ఉన్నా రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ యొక్క అప్లికేషన్ లో మీరు వచ్చేసి ఒక ఫోటో బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫోటో బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పట్లో చాలా ఫేమస్ అయ్యానమాట ఫోటో బ్యాక్గ్రౌండ్ లో టెక్స్ట్ యాడ్ చేయడం అనేది ఇప్పట్లో చాలా ఫేమస్ అయ్యాయనమాట. ఇది వచ్చేసి చాలా మందికి ఇది ఎలాగో తెలియదు అనమాట. ఒక టెక్స్ట్ యాడ్ చేయడానికి మనకైతే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి కొత్తగా వచ్చాయన్నమాట. ఎప్పటి నుంచి ఉంటాయి, ఇప్పుడు అనేది అది ఎక్కువ ఫేమస్ అయింది అనమాట, బ్యాక్గ్రౌండ్ లో టెక్స్ట్ యాడ్ చేసేది. అందుకని నేను మీకు మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఈ యొక్క అప్లికేషన్ లో అలా కూడా చేసుకోవచ్చు. మీ యొక్క ఫోటోలో ఏదైనా సరే లైటింగ్ అనేది తక్కువ ఇంక్రీజ్ చేయొచ్చు. మీ యొక్క ఫేస్ ని కూడా మీరు బాగా నీట్ గా తెల్లగా 4K లో DSLR లో ఎత్తినట్టు దీంతో కూడా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఈ యొక్క అప్లికేషన్ లో ఫోటోస్ ఎడిటింగ్ కు ఇదైతే మీకు ఓన్లీ ఫోటోస్ ఎడిటింగ్ వరకు యూజ్ అవుతుంది. వీడియోస్ కి అయితే ఇది వేస్ట్ అనమాట మీకు వచ్చేసి. ఎందుకంటే దీంతో వీడియోస్ ఎడిట్ చేయడానికి మీకు ఆప్షనే ఉండదు, ఓన్లీ ఫర్ ఫోటోస్. ఓకేనా. ఇంకా ఇలాగే దీంతో ఫీచర్స్ వచ్చేసి మీకు లో లైట్ లో యాడ్ చేసుకోవచ్చు. ఒక ఫోటో బ్యాక్గ్రౌండ్ లో మీ యొక్క ఫోటోను కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా మంది ఇప్పుడు స్కైలో ఒక ప్రభాస్ ఫోటోను, అల్లు అర్జున్ ఫోటోను, ఎన్టీఆర్ ఫోటోను, వాళ్ళకి నచ్చిన హీరో ఫోటో మనకి స్కైలో యాడ్ చేస్తారు కదా, వాళ్ళ ఫోటో పెట్టుకొని మనం కూడా ఇప్పుడు అలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క అప్లికేషన్ లో సింపుల్ గా మీరు మీకు నచ్చిన ఫోటో అప్లోడ్ చేసుకుంటారు. అక్కడ ఆప్షన్స్ లో మీకు యాడ్ ఫోటో చూపిస్తుంది. అక్కడ నొక్కి టెంప్లెట్స్ లలో మీకు నచ్చిన మీ ఫోటో మీరు మీ యొక్క మొబైల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు యాడ్ చేసుకుని ఒపాసిటీ అనేది ఉంటుంది అనమాట. 100 ఇస్తారు వాళ్ళు వచ్చేసి. మనం దాన్ని తగ్గించుకోవాలి, ఒక ఆల్మోస్ట్ 30 to 50 పెట్టుకుంటే చాలు మీకు రియలిస్టిక్ గా ఉంటుంది అనమాట అది వచ్చేసి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా 4th అప్లికేషన్ వచ్చేసి మీరు చాలా మంది ఇది తెలియదు కానీ కొంత వరకు ఇదైతే చాలా బెటర్ యూజ్ అనమాట. ఇది మరీ అంత యూజెస్ ఉండవు కానీ ఈ యొక్క అప్లికేషన్ లో చాలా వరకు యూస్ఫుల్. కొన్ని కండిషన్ లో ఇదైతే మీకు యూజ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి ఫొటోస్ కి యూజ్ అవుతుంది, వీడియో ఎడిటింగ్ కి యూజ్ అవుతుంది అనమాట. ఎల్ఆర్ ఉంది, పిఆర్ ఉంది. ఎల్ఆర్ అనేది మీకు వచ్చేసి వీడియో ఎడిటింగ్ కి యూజ్ అవుతుంది, ఫోటో ఎడిటింగ్ కి యూజ్ అవుతుంది అనమాట. 2 in 1 అనమాట. ఎల్ఆర్ వచ్చేసి. పిఆర్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫొటోస్ అనమాట. దీంతో మనము చాలా బాగా కలర్ గ్రేడింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. కలర్ గ్రేడింగ్, ఇంకా బ్యాక్గ్రౌండ్ కలర్ ని ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు. మీ యొక్క షర్ట్ కలర్ ని ఈ లో లైట్ లో ఉన్న మీ యొక్క షర్ట్ కలర్ ని చేంజ్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ మీకు అంతా లో లైట్ లో ఉంటుంది కదా, ఒక్కోసారి మన గ్రీనరీ అనేది సరి తరాలి కదా, ఒక గ్రీనరీని ఇంక్రీజ్ చేయొచ్చు. కలర్ గ్రేడింగ్ అనేది బాగా చేసుకోవచ్చు అనమాట దీంతో. ఎల్ఆర్ లో లో లైట్ లో మీరు లో లైట్ లో ఫోటో దిగినా సరే దాన్ని మీరు బాగా సినిమాటిక్ ఫొటోస్ లో విత్ ఫ్యూ సెకండ్స్ లో ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అనేవి ఉంటాయి అనమాట. నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి అనమాట. అక్కడ మీరేం లేదు, సింపుల్ గా మీ యొక్క ఫోటో తగినట్టు మీరు అనేది దాన్ని అప్ అండ్ డౌన్ చేసుకుంటారు అనమాట. దాంతో గ్రాఫ్ యూజ్ అనేది మీకు ఉండదు అనమాట. దీంతో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోలేరు. కలర్ గ్రేడింగ్ వర్క్ అయితే ఇది ది బెస్ట్ అప్లికేషన్ అనమాట. ఇది కలర్ గ్రేడింగ్. ఈ యొక్క ఇప్పుడు మనం చెప్పిన 3 అప్లికేషన్లు వచ్చేసి మీకు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉంటాయి, యాప్ స్టోర్ లో అవైలబుల్ ఉంటాయి. 99% మీకు యాప్ స్టోర్ లో కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి ఒకవేళ మీకు గూగుల్ ప్లే స్టోర్ లో యాప్ స్టోర్ లో చూపించలేదు, సాధ్యమైనంత వరకు చూపిస్తా, ఒకవేళ చూపించలేదు అనుకున్నట్టయితే మీరు వచ్చేసి గూగుల్ క్రోమ్ లో కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి ఏదంతా గూగుల్ క్రోమ్ ఏపీకే డౌన్లోడ్ నొక్కండి. నేను చెప్పిన ఒక 5 అప్లికేషన్స్ ఏంటి అనేది. ఇంకా చాలా నా స్టిల్లో స్టోరేజ్ లేదు, నాకు ఇంత యూజ్ లేదు, ఇంత చేయాలని అనేటప్పుడు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ కి మీరు సింపుల్ గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడానికి అయితే ఒక వెబ్సైట్ ఉందన్నమాట. అది వచ్చేసి గూగుల్లో ఒక వెబ్సైట్ అనేది ఉందన్నమాట. బ్యాక్గ్రౌండ్ రిమూవర్ కానీ కలర్ గ్రేడింగ్ చేసుకోనికి కానీ. కలర్ గ్రేడింగ్ కి నేను మీకు నెక్స్ట్ షార్ట్ వీడియో చేస్తాను అనమాట. ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ వీడియోకి సంబంధించి చెప్తాను అనమాట. ఏదైనా సింపుల్ గా గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళండి, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ రిమూవ్ బీజీ అని సెర్చ్ చేయండి. టాప్ లో ఒక లింక్ అనేది వస్తుంది అనమాట. ఫస్ట్ లో సెర్చ్ చేస్తానే ఫస్ట్ వెబ్సైట్ అనమాట. అది వచ్చేసి
ఫస్ట్ వెబ్సైట్ లోనే మీ వెబ్సైట్ ఓపెన్ చేస్తానే అప్లోడ్ యువర్ ఫోటో అని అప్లోడ్ యువర్ ఫోటో అని మీకు చూపిస్తుంది. అక్కడ అప్లోడ్ యువర్ ఫోటో ప్రెస్ చేయండి. మీకు మీ యొక్క గ్యాలరీ అనేది అక్కడ ఓపెన్ అవుతుంది అన్నమాట. స్టార్టింగ్ మీరు పర్మిషన్స్ ఇవ్వాలి. గ్యాలరీ ఓపెన్ అయ్యాక మీ యొక్క నచ్చిన ఫోటో అక్కడ యాడ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ వాళ్ళే రిమూవ్ చేస్తారనమాట. లేదు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకోవాలి ఆల్రెడీ ఉన్న ఫోటోకి సింపుల్ గా చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి వాళ్ళు కొన్ని ఫొటోస్ అనేది మనకు చూపిస్తారనమాట. అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు నచ్చిన మీ యొక్క మొబైల్లో ఉన్న ఫొటోస్ కానీ ఫిల్టర్స్ కానీ మీరు అవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ లో సింపుల్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్రీ అనమాట. ఇది వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్ టు RS Reddy 52. ఫాలో ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. బై ఫ్రెండ్స్.